ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ద్వితీయంలో బుధ శుక్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో రాహువు. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసి విజయాలు సాధించండి. ఆలోచన పరంగా నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనువైన కాలం. వ్యాపార లాభాలు సంతృప్తినిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయము. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవడానికి కాలం సహకరిస్తుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలు సిద్ధిస్తాయి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసంతో పని చేస్తే మనం చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ఉద్యోగంలో సామరస్య ధోరణితో సున్నితంగా ముందుకు సాగాలి. సంబంధం లేని విషయాల్లోకి తలదూర్చవద్దు. ఇబ్బందులు పడకుండా సమయాన్ని జాగ్రత్తగా శాంతంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ఆరాధన చేయడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.